హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్స్. తెలంగాణలో ఈరోజైతే రిజల్ట్స్ రావడం జరిగింది. చాలామంది పాపం దాదాపుగా మనకి ఒక 35% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. 64.19% అయితే పాస్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ అయితే 86% వచ్చింది. చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. సో చాలామంది అడుగుతున్నారు, అన్న మేము సప్లై ఎప్పుడు ఉంటుంది, బెటర్మెంట్ ఎప్పుడు ఉంటుంది, అసలు మేము రాయాలి, మేము సెకండ్ ఇయర్ కొంతమంది ఉన్నాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడున్నా మీకోసం అయితే కష్టపడుతూనే ఉంటా. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి దయచేసి. సో కరెక్ట్గా మీ సప్లిమెంటరీ విషయంలో అయితే చాలా వరకు కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ జరగాల్సి ఉందన్నమాట. మామూలుగా అయితే లాస్ట్ వీక్ మేలో మనకి సప్లిమెంటరీ, బెటర్మెంట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ అన్నీ జరగాలన్నమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే బెటర్మెంట్ అన్నీ కూడా మనకి మేలో జరగాలి. సో ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాతకి ఎగ్జామ్ పెట్టినట్టయితే జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ అయిపోతుంది. జూన్ 4 పైన మనకి సప్లిమెంటరీ, బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే బెటర్మెంట్ సంబంధించి ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు బెటర్మెంట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చింటే వెళ్ళండి. మనకి ఇప్పుడు 98 మార్క్స్ వచ్చి సాంస్క్రిట్ మీరు బెటర్మెంట్కి వెళ్ళొద్దు. అలాగే 59 ఫిజిక్స్, అలాగే బాటనీ, జువాలజీ 59 వచ్చినప్పుడు వెళ్ళకూడదు. సో తక్కువ మార్కులు వచ్చి మీ సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే మాత్రమే నువ్వు బెటర్మెంట్కి వెళ్ళాలి. ఒక 2 లేదా 3 సబ్జెక్టులు మాత్రమే బెటర్మెంట్ వెళ్ళండి దయచేసి. అప్పుడే మీరు క్లియర్గా మంచి మార్క్స్ పెంచుకుంటారు.